వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. రావణుడితో సీత పరిణయం పార్ట్ 17. నిమ్మి అజ్జు పిలుపుకు తన వైపు చూసింది. అజయ్ ఆమెను నవ్వుతూ చూసి తన పాకెట్లో ఉన్న ఆమె కోసం అని తీసుకున్న చాక్లెట్ ఒకటి చాలా పెద్దది ఆమె చేతిలో పెట్టి, నేను బయటికి వెళ్తున్నారా, నేను వచ్చేంత వరకు నువ్వు ఈ చాక్లెట్ తింటూ ఇంట్లోనే ఉంటావా, వచ్చేటప్పుడు నీకు ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొస్తా అని నవ్వుతూ చెప్పాడు. నిమ్మి కొంచెం చిన్న స్మైల్తో సరే అంటూ తల ఊపింది. అజయ్ లేచి ఆమె తలపై చెయ్యి వేసి నిమరాలి అనుకున్నాడు, కానీ ఆమె తన తలను వెనక్కి తీసుకుంది. అతడు పాపం కొంచెం డల్ అయ్యి వెళ్ళిపోయాడు. కానీ చెయ్యి పట్టి ఆపేసి, అక్క జాగ్రత్త, జాగ్రత్తగా తీసుకురా అని మాత్రం అనింది తను. ఆ మాటకు అతడు డల్గా ఉన్న చిన్న చిరునవ్వుతో ఆమె వైపు చూసి, వదినను జాగ్రత్తగా తీసుకొస్తా, నీ చేతిలో పెడతా, ఓకేనా అన్నాడు. ఆమె కూడా అప్పటిదాకా మామూలుగా ఉన్నది కాస్త సరే అన్నట్టు తల ఊపి బాయ్ చెప్పింది. అతడు కొంచెం ఉత్సాహంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. కానీ ఇదంతా పైన రైలింగ్ ఆనుకుని చూస్తూ ఉన్నాడు హర్ష. అతడు ఏదో ఆలోచించి అప్పుడే నందుకి కాల్ చేశాడు. అటువైపున నందు నైట్ అంతా ఫుల్ వర్క్ చేసినందువల్ల ఫుల్గా నిద్రపోతూ ఉన్నాడు. కొంచెం చిరాక ఫోన్ మోగుతూ ఉంటే ఎత్తాలి అని లేకపోయినా, అది అంత మార్నింగ్ చేశాడు అంటే అది హర్షని కాబట్టి ఫోన్ ఎత్తకపోతే ఇంటికి వచ్చి మరీ కొడతాడు. పైగా ఇప్పుడు అతడు కూడా ఇండియాలోనే ఉన్నాడు కాబట్టి నందు ఒకవేళ అబ్రాడ్లో ఉంటే ఎలాగోలా ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడు నందు. కానీ ఇక్కడే ఉన్నాడు కాబట్టి వచ్చినట్టు చచ్చినట్టు ఫోన్ లిఫ్ట్ చేశాడు. నిద్రమత్తులో నిద్ర వస్తూ ఉంటే కళ్ళు మూత పడుతున్నా బలవంతంగా హలో అన్నాడు. హర్ష సీరియస్గా, ఈడియట్, ఇది అబ్రాడ్ అనుకున్నావా, ఆల్రెడీ సగం ప్రపంచం నిద్రలేచింది, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు అనుకొని నిద్రపోతున్నావా ఏంటి వెధవా అని తిట్టాడు హర్ష. నందు హర్ష తిడుతున్న తిట్లకు ఫోన్ని దూరంగా పెట్టి, ఒరే మాన్స్టర్, పొద్దున్నే నువ్వు తిట్టడానికి నేనే దొరికానారా, అయ్యా ప్లీజ్ రా, ఏదో బుద్ధి లేక నిద్రమత్తులో మాట్లాడుతున్నా, లేట్గా ఫోన్ లిఫ్ట్ చేసినా తిడతావని మోగగానే ఎత్తా, ఇక ఆపరా బాబు, జాలి చూపించరా రాక్షసుడా అని డ్రమాటిక్గా మాట్లాడుతూ ఉంటే హర్షకు అప్పటికే చిరాకు వచ్చేసింది. నువ్వు మారవు నందు అని అంటూ సైలెంట్ అయ్యాడు హర్ష. ఒక నిమిషం దాంతో పడుకొని ఉన్న నందు కూడా ఊపిరి పీల్చుకొని మెల్లగా లేచి కూర్చున్నాడు. పిల్లోని ఒడిలో పెట్టుకొని, సరే హర్ష, లేచాను, నువ్వు వచ్చేలోపు ఫ్రెష్ అవుతాను, నువ్వే వస్తావు కదా, నన్నే రమ్మంటావా, ఆల్మోస్ట్ నువ్వు చెప్పిన డీటెయిల్స్ అన్నీ నైటే రెడీ చేశా అన్నాడు. హర్ష ఒక నిమిషం ఆగిపోయి, వాడెవడో తెలిసిందా అని అడిగాడు. అటువైపు ఉన్న నందు కూడా కొంచెం సీరియస్గా గొంతుతో, తెలిసింది, కాకపోతే చాలా వరకు నాకు అర్థం కానిది చాలా డౌట్స్ అలాగే ఉండిపోయాయి హర్ష, నువ్వు ఇక్కడికి వస్తే వాటి గురించి ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుందాం అన్నాడు నందు. హర్ష కూడా వస్తున్నా, పైగా ఇంకొక విషయం, అక్కడ నిర్మలాదేవి ఆఫీస్లో ఈరోజు మొత్తం షేర్ హోల్డర్స్ని పిలిచింది. ముఖ్యంగా ఆశ్రిత పేరుపై ఉన్న షేర్స్ని రాయించుకోవాలి అని చూస్తూ ఉన్నారు ఈరోజు. మాము నాకు అప్పగించిన బాధ్యత ఇది, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వేసిన ఉచ్చులో ఈరోజు ఖచ్చితంగా అది ఇరుక్కోవాలి, అట్ ది సేమ్ టైం ఆశ్రిత నాకు జాగ్రత్తగా కావాలి అన్నాడు హర్ష. నందు కూడా
హర్ష చెప్పిన దానికి తల ఊపుతూ, తనకేం కాదు హర్ష, నువ్వున్నావు కదా, ముఖ్యంగా నువ్వు వేసిన ప్లాన్ని తిప్పికొట్టే అంత తెలివి తిప్పికొట్టే అంత తెలివైన వాళ్ళు అక్కడ ఉన్నారని నేనైతే అనుకోను. పైగా ఇంకో విషయం, ఆ నిర్మలాదేవి ఎవరితో అయితే చేతులు కలిపిందో వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పకుండా తను చెప్పలేదు. ఆశ్రిత పేరుపై ఉన్న షేర్స్ అన్నీ ఈరోజు తను తన పేరుపై రాయించుకోవాలనుకుంటున్న విషయం వాళ్ళకు తను తెలియకుండా చేస్తున్నట్టుంది. అది ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు అన్నాడు నందు. దానివల్ల మన ప్లాన్ ఎక్కడైనా బెడిసి కొడుతుందేమో అని ఆలోచిస్తున్నా అన్నాడు నందు. హర్ష నవ్వుతూ, వాళ్ళ మధ్య ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. అలాంటి వాళ్ళు నన్నేం చేయగలరు? భయపడేదెల్లా ఆశ్రిత కోసమే అని అతడు అనేసరికి నందు ఆశ్చర్యంగా, హర్ష, నువ్వు భయపడుతున్నావా నిజంగానే అన్నాడు. హర్ష నవ్వుతూ, నిజమేరా, భయపడుతున్నా. దేని ముందైనా స్ట్రాంగ్గా ఉండగలనేమో, కానీ అక్కడ ఉంది నా ప్రాణం. అంతకన్నా ఎక్కువ తనకి ఏదైనా అయితే ఈ హర్ష కూడా ఆ క్షణమే ప్రాణాలతో ఉండడేమో. ముందైతే ఈ ప్రాబ్లం సాల్వ్ కానీ అన్నాడు హర్ష. నందు మనసులో, ప్రేమ ఎలాంటి వారినైనా పిచ్చోళ్ళని చేస్తుందంటే ఏంటో అనుకున్నా, కానీ నిన్ను చూస్తే నిజమనిపిస్తుంది హర్ష అని మనసులో అనుకున్నాడు నందు. బయటకనే ధైర్యం లేదు కదా. ఆ తర్వాత కొద్దిసేపు మాట్లాడి కాల్ కట్ చేసి హర్ష కిందికి వచ్చాడు. అక్కడ నిమ్మి ఒక్కటే కూర్చుని ఉంది. వెళ్ళి ఆమె ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. నిమ్మి అప్పటిదాకా డ్రాయింగ్స్ వేస్తుంది. కాస్త హర్ష రావడం చూసి సైలెంట్గా తల కూడా ఎత్తకుండా మెల్లగా లేచి గదివైపు వెళ్ళటానికి ఒక్కడుగేసింది. అంతే. హర్ష ఆమెను నిమ్మి అని చాలా స్లో వాయిస్లో పిలిచాడు. నిమ్మి లోపలికి వెళుతుంది. కాస్త భయంగా అతని వైపు తిరిగింది. లైట్గా భయపడుతూ ఉన్నట్టు పైకి అతడికి అనిపించి, ఇలారా అంటూ అతడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు. ఆమె భయపడుతూనే అక్కడ కూర్చుంది. నిమ్మి తలపై చెయ్యి వేసి, నేనెవరో నీకు తెలుసా అని చాలా నార్మల్గా అడిగాడు. ఆమె భయపడుతూనే ఒక్కొక్క మాటని కూడబలుక్కుంటూ అంది, మీరు బ్యాడ్ బాయ్ అని అంటూ కొంచెం ఏడుపు గొంతుతో అంది. ఆమె అలా అనేసరికి హర్ష పెదాలు అందంగా విచ్చుకున్నాయి. అతడు నవ్వడం చూసి, అవును, మీరు నిజంగా బ్యాడ్ బాయ్. మా అక్కను ఎంత ఏడిపిస్తున్నారు. తనని మీరు కొట్టారు. అక్కడ మా అత్తయ్య కొడుతుంది, ఇక్కడ మీరు కొడుతున్నారు. నిజంగా మీ ఇంట్లో మీ పని వాళ్ళందరూ తనని టార్చర్ చేస్తున్నారు. పాపం, ఇవన్నీ అక్క నా కోసమే భరిస్తుంది అని అమాయకంగా చెప్తూ ఉంటే అతడు ఆమె చెయ్యి అతడి చేతిలోకి తీసుకొని, నా కళ్ళల్లోకి చూడరా అన్నాడు. నిమ్మి భయపడుతూనే అతడి వైపు చూస్తుంటే, నేను ఇన్ని రోజులు మీ అక్కతో బిహేవ్ చేసింది తప్పక అలా చేశాను బంగారం. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. ఈ రోజుతో అలా ఉండనవసరం లేదు. నువ్వు మీ అక్కే ఈ ఇంటికి ప్రిన్సెస్లు. అలాంటిది మిమ్మల్ని బాధ పెడతానా చెప్పు? మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి, అది అలా తీసుకురావడానికి ఒక కారణం ఉంది. మీ నాన్న వచ్చేంత వరకు నువ్వు మా దగ్గరే ఉండాలి. ఆ తర్వాత కూడా నువ్వు మా దగ్గరే ఉంటావు కూడా. నువ్వు మీ నాన్న దగ్గర ఎంతైతే సేఫ్గా ఉన్నావో, అచ్చం మీ నాన్నలానే నువ్వు ఈ ఇంట్లో ఏం చెయ్యాలనుకున్నా నిన్ను ఎవరు ఒక్క మాట కూడా అనరు. నేను కావచ్చు, విజ్జు, అజ్జు కావచ్చు. నీకు అరవాలనుంటే అరువు, నీకు కోపడాలనుంటే కోప్పడు. ఇక్కడ ఏ వస్తువునైనా పగలగొట్టాలి అనిపిస్తే పగలగొట్టే. నిన్ను ఒక్క మాట కూడా అనరు ఇక్కడ ఎవరు. ఇక నుంచి అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇక ఆశ్రిత గురించి అంటావా? మీ అక్కను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. నువ్వు తన గురించి భయపడాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పటికి కూడా నాతో ఫ్రెండ్షిప్ చెయ్యవా
అని సాధ్యమైనంత వరకు అతడికి అలవాటు లేని టోన్లోనే అతడు ఆమె కోసం తగ్గి మాట్లాడుతున్నాడు. నిమ్మి భయపడకూడదు అని. కానీ నిమ్మి అతడు చెప్పిన దానికి ఊకొడుతుంది. ఆ తర్వాత హర్ష, సరే కానీ బయటికి వెళ్దామా నిమ్మి? అక్క వచ్చేసరికి ఇద్దరం ఇంటికి వచ్చేద్దాం. నాతో వస్తావా అని అడిగాడు. నిమ్మి భయపడుతూనే వస్తాను అని తల ఊపింది. అతడు అలా ఆమె చెప్పేసరికి నిమ్మి బెదిరే కళ్ళ వైపు చూసి తన భయపడడం చూసి అలా హర్షను బెదురు కళ్ళతో చూస్తూ ఉంటే హర్ష నవ్వుకుంటూ చూశాడు. అప్పుడు శిల్ప అక్కడికి వచ్చి సార్ అంది. అతడి మొహంలో అప్పటిదాకా ఉన్న చిరునవ్వు ఇప్పుడు లేదు. సీరియస్గా శిల్ప వైపు అంతా రెడీనా అన్నాడు. శిల్ప ఎస్ బాస్ అంది. ఆ తర్వాత నిమ్మి వైపు చూస్తూ నిమ్మి నువ్వెక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఆడుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తా అన్నాడు. తను సరే అని తల ఊపడంతో హర్ష లేచి అతడి షర్ట్ స్లీవ్స్ని మడుస్తూ ఆరగెంట్ లుక్తో ఇంతవరకు ఉన్న హర్ష బిహేవియర్ కాదది. అసలు మొహంలో అచ్చమైన రాక్షసుడు అనిపిస్తున్నట్టు కళ్ళు ఎర్రగా, మొహం సీరియస్గా చూస్తేనే దడుచుకునేలా ఉంది ఆ చూపు. అతడు వెళ్తూ ఉంటే అతడి వెనకే శిల్ప కూడా వెళ్ళింది. వాళ్ళు సరాసరి ఇంట్లో నుంచి బయటికి వచ్చి వెనుకకు నడిచారు. అక్కడ ఇంకో ప్లేస్ కూడా ఉంది. ఆ ఇంటి వెనుక హర్ష ఇంట్లోకి రావటానికి హాల్లో ఉన్న రూమ్ ద్వారా బ్యాక్ సైడ్కి వెళ్ళొచ్చు. కానీ హర్ష ఎప్పుడు ఇంట్లో నుంచి కాకుండా బయట నుంచే వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ ప్యాలెస్ వెనుక చాలామంది బాడీగార్డ్స్ అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళ ముందుకు వెళ్ళి అక్కడ ఒకతను ఉండడంతో గిరి వాళ్ళు ఒప్పుకున్నారా అని సీరియస్గా అడిగాడు హర్ష. దాంతో అక్కడున్న గిరి ఎస్ బాస్ ఒప్పుకున్నారు, కానీ వాళ్ళకు కూడా మీరు అనుకున్న విధంగానే ఎవరు అని తెలియదంట అనేసరికి వాళ్ళు చెప్పనవసరం లేదు, వాళ్లకు తెలియదు ఆ విషయం కూడా నాకు తెలుసు. కేవలం వాళ్ళు నిజం చెప్తారా లేదా అని తెలియడం కోసమే టార్చర్ చెయ్యమన్నా. ఇంతకీ ఉన్నారా పోయారా అని అడిగాడు హర్ష. కొన ప్రాణాలతో ఉన్నారు బాస్ అనేసరికి లోపలికి అడుగుపెట్టాడు. అడుగుపెట్టేసరికి కింద మొత్తం బ్లడ్ ఉంది. అతడి షూస్కి బ్లడ్ అంటుకోకూడదని కేవలం అతడి కోసం మాత్రమే అప్పటికప్పుడు కార్పెట్ని పరిచారు. ఆ బ్లడ్పై అతడు సింహంలా నడుస్తూ వస్తూ ఉంటే వాళ్ళు కొట్టడానికి 5 మంది పనివాళ్ళు నొప్పికి అరిచి ఇప్పుడు అరవటానికి ఓపిక కూడా లేక ఇబ్బందిగా మమ్మల్ని వదిలేయండి అంటూ ఒక్కొక్క మాటని కూడబలుకుతూ మాట్లాడారు వాళ్ళు. హర్ష అక్కడ 3 మగవాళ్ళని బట్టలు లేకుండా పైన తాడుకు వాళ్ళ కాళ్ళను కట్టేసి తల కిందకు వేలాడుతూ ఉంది. నోట్లో నుంచి వాళ్లకు రక్తం కూడా కారుతూ ఉంది. వాళ్ళు ఒంటిపై నూలు పోగు కూడా లేదు. మీకు ఎంత ధైర్యం ఉంటే కనీసం కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందో అని అనుకున్నారా? అలాంటి నా ప్రాణాన్ని ఎంత హింసించారు. డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి నా ఆశ్రితాన్ని బాధ పెట్టడానికి. ఏ రోజైనా నేను మీకు ఏదైనా తక్కువ చేశానా? ఏదైనా అవసరమైతే మీ ఫ్యామిలీస్ని చూసుకుంటూ వచ్చా. కానీ మీరు ఇలా నమ్మకద్రోహం చేశారు. నేను దేన్నైనా క్షమిస్తాను, కానీ ఈ హర్షకు నా ఆశ్రిత జోలికి వస్తే అస్సలు క్షమించను, ప్రాణం తీసేస్తా అని అంటూ వాళ్ళ 3కి వార్నింగ్ ఇచ్చాడు. అయినా మీరు నేను చెప్తే మాత్రం తనని ఇబ్బంది పెట్టచ్చా? అది అంత దారుణంగా అని హర్ష మాట్లాడుతూ ఉంటే అప్పటికే అందులో ఉన్నవాడు సగం ప్రాణం ఆల్రెడీ పోయింది. ఇక మిగిలిన 2 భయంగా ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారు. గిరి ముందుకు వచ్చి బాస్ మీరు చెప్పిన పనిష్మెంట్లన్నీ ఇచ్చాం, అందుకే వాడి ప్రాణం పోయింది అన్నాడు. హర్ష పెదాలపై
ఒక ఈవిల్ స్మైల్ వచ్చింది. అతడు ఆల్రెడీ సీసీ ఫుటేజ్లో మొత్తం చూశాడు. వాళ్ళు ఆశ్రితను ఎలా టార్చర్ పెట్టింది. ఆశ్రిత ఏదో పని చేసుకుంటూ ఉంటే ఆమె ఆమె చూసుకోకుండా ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు కింద గాజు పెంకులు వేశారు వాళ్ళు. అది గుర్తొచ్చిన హర్షకు వాళ్లకు బట్టలు లేకుండా తాడుకు కట్టేసి గాజు బాటిల్స్ తీసుకొచ్చి వాళ్ళు ముగ్గురికి తగిలేలా కొట్టమని చెప్పాడు. ఒకటేసారి 10 మంది బాడీగార్డ్స్ కలిసి గాజు బాటిల్స్తో వాళ్ళపై దాడి చేశారు. వాళ్ళలా కొడుతూ ఉంటే ఆ నొప్పి భరించలేక ఆశ్రితను టార్చర్ చేయడం గుర్తు వచ్చి, మేము తప్పు చేశాం సార్, మమ్మల్ని వదిలేయండి సార్ అంటూ వేడుకొన్నారు. అయినా వినకుండా ఒకటా రెండా చాలా తప్పులు చేశారు. ఆమె అన్నం తింటూ ఉంటే నోటి దాకా పెట్టుకుంది, కాలితో తన్నారు. మీ బ్రతుకులకు మీకు నేను జాబ్ ఇచ్చి తప్పు చేశా, ఎంత టార్చర్ చేశారు, తనని వేడివేడి నీళ్ళు తన మీద పోశారు అని అంటూ వాళ్లకు ఒక ఇనుప చువ్వను తీసుకొచ్చి వాళ్లకు వాతలు పెట్టారు. అయినా అప్పటికి కూడా హర్ష కోపం తగ్గలేదు. ఎక్కడైతే బాడీ అంతా వాళ్లకు వాతలు పెట్టారో అక్కడ మళ్ళీ కారప్పొడి పెట్టమన్నాడు హర్ష. ఆ రూమ్ అంతా ఆర్తనాదాలు, కానీ అది ఆ ప్లేస్ని దాటి ఆ సౌండ్ బయటికి రాదు. ఎందుకంటే అది సౌండ్ ప్రూఫ్ రూమ్ కాబట్టి. వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక అప్పటికే పచ్చి పుండులా అయిపోయిన బాడీ అసలు మనిషి ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా తెలియనంత దారుణంగా యమలోకంలో కూడా అంతటి శిక్షలు వెయ్యరేమో. అలాంటి అలాంటి ఘోరమైన శిక్షలను ఇక్కడే హర్ష వాళ్ళకు విధిస్తూ ఉన్నాడు. అక్కడే ఉన్న శిల్ప వైపు చూస్తూ, మిగతా ఆ లేడీస్కి కూడా ఇదే శిక్ష ఉండాలి. ఆశ్రితను టార్చర్ పెట్టిన ఏ ఒక్కరిని ఊరికే వదలకండి అని అంటూ హర్ష కోపంగా బయటికి నడుస్తూ ఉంటే అప్పుడే గిరి హర్ష దగ్గరికి వచ్చి, బాస్ వీళ్ళని ఏం చేయమంటారు అని అడిగాడు. హర్ష గిరి వైపు చూస్తూ, వాళ్ళు మన స్టీల్ ఫ్యాక్టరీలో స్టీల్ తయారవుతూ ఉంటుంది కదా, మరిగే లిక్విడ్లో వేసే కలిసిపోతారు అని కోపంగా చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హర్ష. చావు కూడా భయపడుతుందేమో అలాంటి చావును వాళ్ళకిచ్చాడు హర్ష. హర్ష ఇంత దారుణంగా బిహేవ్ చేశాడు అనే విషయం ఆశ్రితకు తెలిస్తే ఆమె తట్టుకోలేదు. అందుకోసమనే ఎప్పటికప్పుడు తన ఒరిజినాలిటీని లోపల దాచేస్తూ ఉన్నాడు హర్ష. నిజం చెప్పాలంటే ఆమె దగ్గరికి ఇన్ని రోజులు అతడు రాకపోవడానికి కారణం కూడా అదే. ఆమె చిన్నప్పుడు చూసిన తన హర్ష ఇప్పుడు అలా లేడు. కష్టాల మధ్య, చాలామంది పసితనంలో చేసిన మోసాల మధ్య నలిగిపోయి చిన్నప్పుడు ఎవరూ లేక అనాథలా మిగిలి తన తమ్ముళ్ళని ఒక్కడే చూసుకుంటూ ఒంటరిగా పెరిగాడు. ఎన్నో ఒడిదుడుకులు, ప్రేమ కోసం అల్లాడిపోయేవాడు. అలాంటి వాడికి ఇదేం పెద్ద లెక్క కాదు అని అనిపించింది ఆ క్షణం. కానీ ఆశ్రిత గుర్తొస్తే నేను చేసింది తనకు తప్పుగా అనిపిస్తుంది. తప్పు చేసిన వాళ్ళను కూడా క్షమించే గుణం ఆమెది. సీతమ్మలా ఓర్పుగా ఉంటుంది. ఎంతటి బాధనైనా ఇష్టంగా భరిస్తుంది. అందరికీ అమ్మ అవుతుంది. కానీ నేను రాక్షసుడిని. ఆ యుగంలో రాముడికి సీత దొరికింది, కానీ ఈ కలియుగంలో రావణుడికి ఈ సీత దొరికింది. నేను ఎలా చెప్పను ఇలా రాక్షసుడిలా మారిపోయాను అని. ఒకవేళ తెలిస్తే ఆమె నాతో ఉంటుందా? నేను సృష్టించిన ఈ సామ్రాజ్యంలో ఎంతోమందిని లెక్క లేకుండా మట్టు పెట్టాను. వాళ్ళందరూ గురించి ఆమెకు తెలిస్తే ఆమె నా మొహం చూస్తుందా అనే ఆలోచన వచ్చి హర్ష ఒక్క క్షణం ఆలోచిస్తూ, లేదు, ఎప్పటికీ తెలియటానికి వీల్లేదు అని డిసైడ్ అయ్యాడు. అప్పుడే శిల్ప వచ్చి, బాస్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, వీళ్ళ పిల్లలు మన కంపెనీ అండర్లో ఉండే స్కూల్లోనే చదువుతున్నారు అని శిల్ప చెప్తూ ఉంటే, అక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు
అని శిల్ప చెప్తూ ఉంటే హర్ష ఒక్క క్షణం ఏదో ఆలోచించి వాళ్ళకు దీనికి ఏ సంబంధం ఉండకూడదు, పసిపిల్లలు ఈ టైంలో వాళ్ళ తల్లిదండ్రులు లేరు అంటే వాళ్ళు ఎలా అయినా మారచ్చు, కాబట్టి వాళ్ళు ఇలా తప్పు చేసి చచ్చిపోయారు అని కాకుండా ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల చనిపోయారు అని చెప్పండి. అలాగే వాళ్ళు అక్కడే ఉండి చదువుకోవటానికి అన్ని ఏర్పాట్లు చూసుకో. దాదాపు వాళ్ళ చదువు పూర్తయ్యే వరకు ఆ బాధ్యత మనదే అని చెప్పి నేను నిమ్మిని తీసుకొని బయటికి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు హర్ష. అసలు వెళ్ళిపోతున్న హర్ష వైపు చూసిన శిల్ప అసలు హర్షి సార్ నాకు అస్సలు అర్థం కావడం లేదు అని అలాగే చూస్తూ ఉంటే ఆమె వెనకే వచ్చిన గిరి, ఏంటి మేడం ఎక్కడిదో ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు గట్టిగా అన్నాడు గిరి. ఏం లేదు, అది సార్ వెళ్తున్నారు కదా, ఆయన ఎంత రాక్షసంగా వాళ్ళని శిక్షించాడు, అలాంటిది వాళ్ళు ఆశిత మేడం జోలికి వచ్చి ఆవిడని ఇబ్బంది పెట్టారు అని వాళ్ళని చంపేశారు. కానీ అట్ ది సేమ్ టైం బాస్ పిల్లల్ని తను చదివిస్తానన్నాడు, వాళ్ళకి ఏం తక్కువ కాకుండా చూసుకోమన్నాడు అని ఆమె అర్థం కానట్టు చూస్తూ ఉంటే గిరి ఆమె వైపు చూసి, మేడం హర్షి సార్ మనల్ని అందరినీ ఒక ఫ్యామిలీలా ఫీల్ అవుతారు. మనకి ఏదైనా ఇబ్బంది అవుతుంది అని తెలిస్తే సార్ ముందుండి ఆయనే ఆ ప్రాబ్లంని తీరుస్తారు. పైగా అలాంటి సార్ వీళ్ళను చంపేశారు అంటే వీళ్ళు ఆయనకు ఎంత కోపం తెప్పించుంటారో. హర్షి సార్ గురించి మీకు బాగా తెలుసు కదా, ఏం చేసినా కూడా ఆయన సైలెంట్గా ఉంటారు. కానీ ఆశిత మేడం జోలికి వస్తే అస్సలు ఒక్క క్షణం కూడా ఆలోచించరు అని అదే ఈరోజు జరిగింది అన్నాడు గిరి. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మన కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ ఎలా ఉందో విని వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.